నెల్లూరు రూరల్ పెనుబర్తి గ్రామం నందు హాస్పిటల్ ప్రారంభోత్సవం మరియు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కరణం సుభాష్ ని, జిల్లా మోర్చా మహిళా అధ్యక్షురాలు చిలకల ప్రవీణారెడ్డి చేత విలేజ్ హెల్త్ క్లినిక్ లు ప్రారంభించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలలో రూరల్ నియోజకవర్గంలో 850 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, అలాగే రూరల్ పెనుబర్తి గ్రామం 3,30,00,000తో అభివృద్ధి పనులు చేపట్టామని, అందులో ఈ రోజు విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవానికి 36 లక్షల రూపాయల నిధులతో ప్రారంభించామని, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సహకారంతో, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సహకారంతో ఈ పనులన్నీ పూర్తి చేసుకోగలిగామని మీడియా ద్వారా తెలియజేశారు. ఎమ్మెల్యే అయినందుకు రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలని ఈరోజు మంత్రి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుకోవాలంటే 12 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రి అయ్యి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి మీ ద్వారా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే మన రూరల్ ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా 3వసారి ఎమ్మెల్యే అయినందుకు కూడా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతోటి ముందుకు వెళ్తున్నటువంటి శ్రీధర్ రెడ్డి గారు దానిలో భాగంగానే ఈ హెల్త్ క్లినిక్లు కూడా ప్రారంభించడం, 36 లక్షలతోటి ప్రారంభించడం ఈ పెనుబర్తి గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. మరియు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి గురించి చెప్పాలి అంటే ఒక కార్యకర్తకు నిజమైన కార్యకర్తకు, నిజాయితీ గల కార్యకర్తకు సమస్య వచ్చింది అంటే ఎంత పై స్థాయికి వెళ్ళైనా సరే ఆ సమస్య పరిష్కారం చేయడానికి రెడీగా ఉంటారు. తన శాయశక్తిలో పోరాడి, అట్లాగే మనం అందరం కూడా వినే ఉంటాం, కార్యకర్త కోసం కాలువలో కూడా దిగిన నిజమైన నాయకుడు. అభివృద్ధి అంటే శ్రీధర్ రెడ్డి గారే. ఎక్కడ ఎంత అంకిత భావంతో, ఎంత కార్యకర్తల కోసము జిల్లా రూరల్ నియోజకవర్గం అంతా తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకొని కార్యకర్తలకి నిష్పక్షపాతంగా అండాదండగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీధర్ రెడ్డి గారు. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు చెప్పారు, ఎన్నో కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఇంకా కోట్ల కార్యక్రమాలు అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. కాబట్టి మనం కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మనం ఇలాంటి నాయకుడిని వదులుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా లేము. మనందరం కూడా 4వసారి 5వసారి కూడా గెలిపించుకోవాలని మీ ద్వారా నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు కూటమి తరపున ఐకమత్యంగా ఉందన్న దానికి ఇది ఒక నిదర్శనం ఉంటుంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్తే సరిగ్గా సమాధానాలు ఉండవు. అసలుకి వాళ్ళు చాలా బాధ ఉండే రోగగ్రస్తులై ఉంటారు. ఏదో ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెనుబర్తి గ్రామంలో మనం విలేజ్ హెల్త్ క్లినిక్ని ప్రారంభించుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నత అభివృద్ధి పనులు కూడా నెల్లూరు నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. దాదాపు 850 కోట్ల రూపాయలతో వివిధ శాఖల నుంచి అభివృద్ధి పనులు చేపట్టాం. కొన్ని అభివృద్ధి పనులు అయిపోయినాయి, కొన్ని నడుస్తున్నాయి, కొన్ని టెండర్ అయిపోయినాయి, కొన్ని టెండర్ స్టేజీలో ఉన్నాయి. అన్నీ కలిపి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా, చరిత్రలో చూడని విధంగా మేము పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చిన అటు సుభాష్ గారికి కానీ టీడీపీ అధికార ప్రతినిధి గిరిధర్ రెడ్డి గారు సాయంగా అండదండలతో నిలబడలు చేయడంలో సక్సెస్ అయిన కోటమిరెడ్డి బ్రదర్స్ గారికి మరొకసారి శుభాకాంక్షలు. వారి యొక్క పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మనం చూసాము. కూటమి ప్రభుత్వం అందుకు ఎప్పుడు ముందుగా సిద్ధంగా ఉంటుందని చెప్పి ముందుగా తెలియజేయటము కోటమిరెడ్డి అన్నల ఇద్దరికి కూడా ఒక విజయవంతమైన ప్రక్రియగా చెప్పవచ్చు. ఇందులో వారి యొక్క ప్రోత్సాహము,
దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ కింద ఇలా విలేజ్ క్లినిక్ని ఇవ్వటము, దాన్ని 36 లక్షల వ్యయంతో ఇలా నిర్మించుకోవటం అనేది గ్రామస్తులకు ఎంతో ఉపయోగకరంగాను సంతోషదాయకంగాను ఉన్న విషయము. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క గ్రామ నాయకులు కానీ గ్రామస్తులు కానీ అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఎప్పుడూ సాయంగా అండదండలతో నిలవాలని, మన కోటమిరెడ్డి బ్రదర్స్ అన్ని మళ్ళీగా అధికారం సాధించి పెట్టేలాగా మీరు అందరూ తోడ్పడాలని ఆశిస్తూ ధన్యవాదాలు.